హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది నేను నర్సరీ నుంచి తెచ్చిన స్ట్రాబెర్రీ మొక్క అండి. చిన్న పాట్లో ఉన్నాయి. నేను ఇంకా అది విడదీయలేదు. తెచ్చి 1 month అవుతుంది. వచ్చినప్పుడు కంటే మన దగ్గర అది గ్రోత్ బాగుందండి. ఇలాగ ఫ్లవరింగ్ వచ్చింది. అది ఫ్లవర్ అన్నమాట. చిన్న ఫ్లవరు, మధ్యలో ఎల్లోగా ఉండి చుట్టూ వైట్ పెటల్స్తో చిన్న ఫ్లవర్ వస్తుంది. ఇది బడ్ అన్నమాట. ఇది రేపు విడుస్తుంది. నేనేమంటానంటే, ఇప్పుడు స్ట్రాబెర్రీ సీడ్స్తో కూడా పెంచుకోవచ్చు అంటారు. నేను కూడా సీడ్స్ పెట్టాను, కానీ చాలా టైం పడుతుంది. నన్ను అడిగితే నేను ఒక మొక్క తెచ్చుకోవడమే మంచిదని చెప్తాను. ఎందుకంటే ఇది 120 చెప్పాడండి. 100 రూపీస్కి ఇచ్చాడు. మనం స్ట్రాబెర్రీస్ ఒక బాక్స్ కొనుక్కుంటే 120 రూపీస్ లేకపోతే 100 రూపీస్ అవుతుంది. అది మనం మళ్ళీ సీడ్స్ పెట్టుకుని చేసుకుని అంతే చాలా టైం పడుతుంది. స్ట్రాబెర్రీ మొక్కలు జర్మినేట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటాయి. ఆ చిన్న మొక్కలు మళ్ళీ పెంచడానికి ఇంకా టైం తీసుకుంటాయి. సో మనకి స్ట్రాబెర్రీ మొక్కలు ఒకసారి ప్లాంట్ తెచ్చుకుంటే, ఇప్పుడు చూసారు ఇది మొక్క నుంచి అలా తీగలాగా వచ్చి అంటుల కింద వస్తాయి అన్నమాట. చూసారు ఇక్కడ వేర్లు వచ్చినాయి. ఇది జాగ్రత్తగా మనం చూస్తే ఈ కొమ్మకి చిన్న చిన్న వేర్లు వచ్చినాయి. మనం ఈ కొమ్మని కానీ వేరే కుండీలో పెట్టుకుంటే మనకి ఇది ఒక మొక్క అయిపోతుంది. సో ఒక్కసారి మనం స్ట్రాబెర్రీ తెచ్చుకుంటే దాన్ని మనం నెంబర్ ఆఫ్ ప్లాంట్స్గా మనం కన్వర్ట్ చేసుకోవచ్చు. ఒక మొక్క నుంచి చాలా మొక్కలు మనం పెంచుకోవచ్చు. కాబట్టి నేనైతే నా అడ్వైజ్ ఏంటంటే, ఒక్కసారి స్ట్రాబెర్రీ మొక్కలు కొనుక్కోండి. సీడ్స్తో పెట్టాలంటే మీరు జస్ట్ పెట్టుకుంటే అది సపరేట్గా టైం పడుతుంది. అవి నెమ్మదిగా వస్తాయి. కానీ మనకి కావాలి అంటే కనుక ఇలాగ ఒక మొక్క తెచ్చుకుంటే, ఒక మొక్క నుంచి మనం చాలా మొక్కలు ఇది ఆ పువ్వులు ఆ రెక్కలన్నీ ఊడిపోయిన తర్వాత మధ్యలో ఉన్న ఎల్లో పార్ట్ కాయగా కన్వర్ట్ అవుతుంది అన్నమాట. మనకి తొందరలోనే మన గార్డెన్లోకి స్ట్రాబెర్రీస్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇది కూడా మన గార్డెన్లో కొత్తగా వచ్చిన ఒక మొక్క అని చెప్పాలి. ఇంకా మన గార్డెన్లో చాలా కొత్త మొక్కలు ఉన్నాయి. అవన్నీ కూడా మీకు నేను చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మళ్ళీ మరి ఒక వీడియోతో కలుసుకుందాం. థ్యాంక్ యూ.